హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 17. క్షమించడానికి మీ సుప్త చేతనని ఉపయోగించటం ఎలా? జీవితం ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. దేవుడే జీవితం. ఈ జీవన సూత్రం మీరిది చదువుతూ దీన్ని గురించి ఆలోచిస్తున్న ఈ క్షణాన మీలో ప్రవహిస్తుంది. దేవుడు మీ ద్వారా సామరస్యం, శాంతి, సౌందర్యం, ఆనందం, సమృద్ధి అనే వాటిని అభివ్యక్తీకరించడానికి ఇష్టపడతాడు. దీన్నే దైవేచ్ఛ అని లేదా జీవన వైఖరి అని అనవచ్చు. మీలో ప్రవహించే ఆ జీవన ప్రవాహానికి మనసులో మీరు అడ్డంకి కలిగిస్తే భావోద్రేకాలు ఒకే చోట గుమ్మికూడి మీ సుప్త చేతనని అయోమయంలో పడేసి అన్ని రకాల వ్యతిరేక పరిస్థితుల్ని కల్పిస్తాయి. ఈ ప్రపంచంలో దుఃఖానికి, అయోమయ పరిస్థితికి దేవుడి జోక్యం ఏమీ లేదు. మన మానవజాతి చేసే వ్యతిరేకమైన విధ్వంసకరమైన ఆలోచనల వల్లే ఇటువంటి పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. అందుకని మీ కష్టానికి, రోగాలకి దేవుణ్ణి నిందించటం చాలా పెద్ద తప్పు. చాలామంది పాపాలకి, వ్యాధులకి, కష్టాలకి దేవుణ్ణి తిడుతూ జీవనగతికి అడ్డంకులన్నీ నిర్మించుకోవటం అలవాటు చేసుకుంటారు. ఇంకొందరు తమ శరీరానికి కలిగిన బాధలకి, నొప్పులకి, ప్రియమైన వారి మరణానికి, వ్యక్తిగత విషాదాలకి, ప్రమాదాలకి దేవుణ్ణి నిందిస్తారు. దేవుడి మీద వాళ్ళకి కోపం. తమ బాధలకి దేవుడే బాధ్యుడని వాళ్ళ నమ్మకం. మనుషులు దేవుడి గురించి ఇటువంటి వ్యతిరేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నంతకాలం వాళ్ల సుప్తచేతన తనంతట తాను వారికి వ్యతిరేకమైన ప్రతిస్పందనలే అందిస్తుంది. తమని తాము శిక్షించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలీదు. వాళ్ళు సత్యాన్ని గ్రహించాలి, బయటపడే మార్గం కనుక్కోవాలి. ఇతరుల్ని నిందించటం, ద్వేషించటం, కోపం తెచ్చుకోవటం పూర్తిగా మానేయాలి. లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళి ఆరోగ్యంగా, సంతోషంగా, సృజనాత్మకమైన పనులేవి చేయలేరు. అలా చేసినట్టయితే వాళ్ళు తమ మనసుల్లోనూ హృదయాల్లోనూ దేవుణ్ణి ప్రేమమూర్తిగా చూస్తారు. దేవుడు అందరికీ తండ్రి అని, తమని రక్షిస్తాడని, నడిపిస్తాడని, పోషించి బలాన్ని ఇస్తాడని నమ్ముతారు. దేవుడు గురించి లేదా జీవన సూత్రం గురించిన ఈ అభిప్రాయాన్ని వాళ్ళ సుప్తచేతన అంగీకరిస్తుంది. అప్పుడు వాళ్ళకి లెక్కలేనన్ని రకాలైన వరాలు సిద్ధిస్తాయి. జీవితం ఎప్పుడూ క్షమిస్తుంది. జీవన సూత్రం మీకోసం అంతులేనంత క్షమ అనే ఖనిజాన్ని ఉంచింది. మీ వేలు కోసుకున్నప్పుడు అది మిమ్మల్ని క్షమిస్తుంది. మీ సుప్తచేతంలోని అనంతమైన మేధస్సు దాన్ని వెంటనే బాగు చేస్తుంది. కొత్త కణాలు ఆ గాయం మీద వంతెన కడతాయి. హానికరమైన క్రిమి వల్ల మీకు అంటువ్యాధి సోకితే జీవితం మిమ్మల్ని క్షమించి ఆ దాడి చేసిన క్రిముల్ని చుట్టుముట్టి నాశనం చేస్తుంది. మీ చెయ్యి కాలితే జీవన సూత్రం బొబ్బల్ని, నీరు చేరడాన్ని తగ్గించి మీకు కొత్త చర్మాన్ని, కణజాలాన్ని, కణాలని అందిస్తుంది. జీవితానికి మీ మీద పగ అనేది ఉండదు. అది ఎప్పుడు మిమ్మల్ని క్షమిస్తుంది. జీవితం మీకు తిరిగి ఆరోగ్యాన్ని, జీవశక్తిని, సామరస్యాన్ని, శాంతిని ఇస్తుంది. కానీ మీరు ప్రకృతితో సహకరించే సామరస్యమైన ఆలోచనలు చేస్తేనే ఇది సాధ్యం. వ్యతిరేకమైన, బాధాకరమైన జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, చేదు కోరటం అనవసరంగా గుమికూడి మీలో జీవన సూత్రం స్వేచ్ఛగా ప్రవహించకుండా అడ్డుపడతాయి. అపరాధ భావాన్ని ఆమె ఎలా బహిష్కరించింది? హరియట్ జీ ప్రతిరోజు రాత్రి పొద్దుపోయే వరకు ఆఫీసులో పనిచేసేది. తరచూ అర్ధరాత్రి దాటాక గాని ఇల్లు చేరుకునేది కాదు. తను అంత కష్టపడి పనిచేయటం గమనించి తన పై అధికారులు, తోటి ఉద్యోగులు వీపు తట్టి మెచ్చుకుంటారని ఆమె ఎదురు చూసింది. కానీ వాళ్ళ పని చేయలేదు. పైగా అంత ఆలస్యం అయ్యే వరకు ఆమె ఒక్కతే పనిచేస్తూ ఉండిపోవటం వల్ల ఆమెకి పని పట్ల ఉన్న అసాధారణమైన శ్రద్ధ గురించి వాళ్ళకి తెలియను కూడా తెలియదు. ఇదిలా ఉండగా ఆమె కుటుంబ జీవితం సమస్యల్లో పడింది. ఆమె భర్తకి, 2 కొడుకులకి ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. తన చిన్న కొడుకు లిటిల్ లీగ్ టీంలో ఆడుతూ గెలిచినప్పుడు హరియట్ ఆటని చూడకపోవటమే కాదు, ఎవరు గెలిచారని అడగటం కూడా మర్చిపోయింది. వీటికి తోడు హరియట్ డాక్టర్ ఆమెకి ప్రమాదకరమైన స్థాయిలో రక్తపోటు కూడా వచ్చిందన్న వార్త చెప్పాడు. హరియట్ భర్త విడిపోదామని ఆమెతో అన్నప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆమె తన జీవితంలోంచి భర్తని బయటకు ఎందుకు పంపించేసింది? కొడుకుల విషయంలో అంత తక్కువ ఆసక్తి ఎందుకు కనబరుస్తుందని అడిగాను. తన ఉద్యోగం ఊడకుండా ఉండాలంటే తను అంత కష్టపడి పనిచేయక తప్పదని ముందు నాకామె చెప్పింది. ఆమె తోటి ఉద్యోగులు కూడా ఆమెలాగే అన్నేసి గంటలు పనిచేస్తున్నారా అని అడిగాను. లేదని, వాళ్ళు మామూలుగా ఆఫీస్ టైంలో పనిచేసి వెళ్ళిపోతారని, తనకన్నా బాగా పనిచేయలేరని అందామే. ఆమె అంత కష్టపడి పనిచేయటానికి గల కారణాన్ని నేనామెకి ఎత్తి చూపాను. మిమ్మల్ని లోపల ఏదో బాధ తినేస్తుంది. అలా కాకపోతే మీరిలా ప్రవర్తించరు. ఏదో నేరానికి మిమ్మల్ని మీరు ఇలా శిక్షించుకుంటున్నారు అన్నాను. కొంతసేపు ఆమె నేనన్న మాట ఒప్పుకోలేదు.
మిగతా వాళ్ళు బద్ధకస్తులని, ఎక్కువ సమయం పనిచేసే తన అలవాటే సరైనదని అనటానికి ప్రయత్నించింది. చివరికి ఎలాగో తన మనసు లోతుల్లో ఒక అపరాధ భావం ఉందని ఒప్పుకుంది. 15 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోయాక ఆయన స్థిరాస్తికి ఆమె నిర్వాహకురాలిగా ఉండేది. తన తమ్ముడికి ఇవ్వాల్సిన పెద్ద మొత్తాన్ని కావాలని ఇవ్వకుండా తన దగ్గరే ఉంచేసుకుంది. ఎందుకా పని చేశారు? డబ్బు మీద వ్యామోహం వల్ల అని అడిగాను. అదేం కాదు, నా తమ్ముడు, వాడికి భయంకరమైన మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉండేది. వాడి వాటా వాడికి ఇచ్చేస్తే ఆ డబ్బుని వాడేం చేస్తాడో నాకు తెలుసు. వాడు బాగుపడ్డాక ఇవ్వటానికే ఆ డబ్బుని దాచి ఉంచానని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను అంది ఆమె. ఆ తరువాత కుతూహలంతో అడిగాను. హరియట్ గట్టిగా నిట్టూర్చి, కానీ అది జరగలేదు. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. బహుశా కావాలని చేసుకుని ఉండకపోవచ్చు, కానీ ఫలితం మాత్రం అదే. వాడికప్పుడు 26 ఏళ్ళు. నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, నేనా డబ్బుని నా దగ్గర ఉంచుకోకపోయి ఉంటేనో. దాన్ని వాడు తన దురలవాటుని వదిలించుకోవటానికి వాడుకునేవాడేమో, ఇంకా బతికే ఉండేవాడేమో. వాడు చనిపోయింది నా వల్లే అంది. అదంతా మళ్ళీ చేసే అవకాశం ఒకవేళ వస్తే ఏం చేస్తారు మీరు అని అడిగాను. నాకు తెలీదు అంది తల గట్టిగా అడ్డంగా ఆడిస్తూ. కానీ ఒకటి మాత్రం తెలుసు, తమ్ముడుకున్న చెడు అలవాటుని అసహించుకోకుండా ఇంకాస్త గట్టి ప్రయత్నం చేసి వాడికి సహాయం చేస్తాను. కానీ ఆ సమయంలో మీరు చేసేదే సరైనది అనుకుంటున్నారా అని అడిగాను. అవును, కానీ ఇప్పుడు అది తప్పని అనిపిస్తుంది. ఆ డబ్బు నాది కాదు. అయితే ఇప్పుడు మీరలా చెయ్యరు. లేదు, చెయ్యను అంటూనే ఆమె మొహం కఠినంగా మారింది. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. నేను చేసిన పనికి నన్ను నేను ఏనాటికి క్షమించలేను. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడి డబ్బుని నేను దొంగిలించాను. ఆ తరువాత వాడు పోయాడు. దేవుడు నాకు శిక్ష వేయటమే సబబు. నేను అందుకే అర్హురాలిని. దేవుడు ఆమెని శిక్షించటం లేదని నేనామెకి వివరించాను. ఆమె స్వయంగా తనని తాను శిక్షించుకుంటుంది. మీరు జీవిత నియమాల్ని దురుపయోగం చేస్తే దానికి తగ్గట్టే కష్టాలు పడతారు. కరెంటు ప్రవహిస్తున్న తీగ మీద చెయ్యి పెడితే మీకు షాక్ కొడుతుంది. ప్రకృతి శక్తులు చెడ్డవి కావు. మీరు వాటిని ఉపయోగించే విధానమే వాటిని మంచివని చెడ్డవని నిర్ధారణ చేస్తుంది. విద్యుత్ శక్తి చెడ్డది కాదు. దాన్ని మీరు మీ ఇంట్లో వెలుతురు నింపేందుకు ఉపయోగిస్తారా, షాక్ ఇచ్చి ఎవరి ప్రాణాలైనా తీయటానికి ఉపయోగిస్తారా అనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆ నియమం తెలియకపోవటమే అసలు పాపం. ఇక శిక్ష విషయానికొస్తే ఆ నియమాన్ని దుర్వినియోగపరిచే వాళ్ళకి లభించే ప్రతిక్రియ శిక్ష. రసాయన శాస్త్ర సిద్ధాంతాల్ని దుర్వినియోగం చేస్తే మీ ఆఫీసు పేలిపోవచ్చు. ఒక చెక్క బల్ల మీద చేత్తో గట్టిగా కొడితే మీ చేతి నుంచి రక్తం కారవచ్చు. తప్పు ఆ చెక్క బల్లది కాదు, మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడమే తప్పు. చివరికి దేవుడు ఎవరిని నిందించి శిక్షించడని హరియట్ని నేను ఒప్పించగలిగాను. ఆమె పడ్డ బాధలన్నిటికీ కారణం ఆమె సుప్తచేతన యొక్క ప్రతిక్రియే. తన వ్యతిరేకమైన విధ్వంసకరమైన ఆలోచనలకి అది స్పందించిన తీరే. ఆమెకి క్షమ అవసరమైంది. కానీ నిజమైన క్షమాభిక్ష మిమ్మల్ని మీరు క్షమించుకున్నప్పుడే దొరుకుతుంది. క్షమ అంటే మీ ఆలోచనల్ని దైవ నియమం తాలూకు సామరస్యంతో అన్వయించుకోవటం. ఆత్మనింద నరకం, బానిసత్వం, నిర్బంధం. క్షమించటం స్వర్గం, సామరస్యం, శాంతి. అపరాధ భావం, ఆత్మనింద ఆమె మనసులోంచి ఇప్పుడు తొలగిపోయాయి. ఆమెకి పూర్తి ఉపశమనం లభించింది. ఆ తరువాత ఆమె డాక్టర్ దగ్గరికి పరీక్షించుకుంటే ఆమె రక్తపోటు సామాన్య స్థితికి చేరుకుంది. వివరించటం వల్లే చికిత్స జరిగింది. ఒక హంతకుడు తనని తాను క్షమించటం నేర్చుకున్నాడు. చాలా ఏళ్ల క్రితం ఆర్థర్ యూరప్లో ఒక వ్యక్తిని హత్య చేశాడు. అతను నా దగ్గరికి వచ్చిన సమయంలో తీవ్రమైన మనోవ్యధని, యాతనని అనుభవిస్తున్నాడు. తను చేసిన ఘోరమైన పనికి దేవుడు తనని శిక్షించాలని అనుకున్నాడు. ఏం జరిగిందని అతన్ని అడిగాను. అవతలి వ్యక్తి తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయం తనకు తెలిసిపోయింది అని ఆర్థర్ నాతో అన్నాడు. అనుకోకుండా వేట నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ఆర్థర్ వాళ్ళిద్దరినీ సన్నిహితంగా చూసి భరించలేక ఆ పిచ్చి కోపంతో తుపాకీతో ఆ రెండో వ్యక్తిని కాల్చి పారేశాడు. అతను చేసిన పనికి చట్ట వ్యవస్థ మరీ కఠినంగా శిక్షించలేదు. కొన్ని నెలలు మాత్రమే ఆర్థర్ జైల్లో గడపవలసి వచ్చింది. జైల్లోంచి అతను విడుదల చేశాక ఆర్థర్ తన పెళ్లానికి విడాకులిచ్చి అమెరికాకు వచ్చేశాడు. చాలా ఏళ్ల తరువాత అతనికి ఒక అమెరికన్ వనిత పరిచయమై ఆమెని పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ 3 ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు. అతను చేపట్టిన వృత్తిలో విజయాన్ని సాధించి తను పనిచేసే రంగంలో ఎంతో మందికి సహాయం చేసే స్థితికి అతను ఎదిగాడు. అతని సహోద్యోగులు అతనంటే ఇష్టం చూపిస్తారు, అతన్ని గౌరవిస్తారు. కానీ ఇవేమీ అతనికి పనికిరాలేదు. ఇంతకాలం తర్వాత కూడా అతనింకా తను చేసిన పనికి బాధపడుతూ ఉంటాడు. ఆర్థర్ కథ విన్నాక నేను అతనికి ఒక విషయం చెప్పాను. మన శరీరాల్లోనూ ప్రతి కణము
11 నెలలకోసారి మార్చబడుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఆ విధంగా చూస్తే అతను హత్య చేసిన ఆర్థరు ఒక్కరు కాదని వివరించాను. చాలా ఏళ్లుగా అతను వేరే వ్యక్తిగా బతుకుతున్నాడని అన్నాను. శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆ ఆర్థర్ మారి ఇంకో వ్యక్తిగా రూపొందాడని చెప్పాను. ఆధ్యాత్మికంగా కూడా అతనిలో మార్పు వచ్చింది. మానవాళి పట్ల ప్రేమ, సహృద్భావము అతనిలో సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. హత్య చేసిన వ్యక్తే చాలా ఏళ్ల క్రితమే మానసికంగా చనిపోయాడు. తనని తాను క్షమించటానికి నిరాకరిస్తూ ఆర్థర్ ఒక అమాయకుడిని, నిర్దోషిని అనవసరంగా ద్వేషిస్తున్నాడు. ఈ వివరణ అతని మీద లోతైన ప్రభావం చూపింది. తన మనసులోంచి పెద్ద బరువుని తీసేసినట్టయిందని అన్నాడతను. బైబిల్లో చెప్పిన ఈ సత్యాన్ని, దానిలోని అంతరార్థాన్ని అతను మొట్టమొదటిసారిగా అర్థం చేసుకున్నాడు. ఇలా రండి, అందరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు ఈశ్వరుడు. మీ పాపాలు సింధూరం రంగులో ఉన్నా అవి మంచులాగా తెల్లగా అవుతాయి. అవి రక్తంలా ముదురు ఎరుపు రంగులో ఉన్నా ఊలు రంగులోకి మారుతాయి. ఈసాయి 1:18. మీ అనుమతి లేకుండా విమర్శ మిమ్మల్ని బాధ పెట్టలేదు. రమోనా కే అనే స్కూల్ టీచరు నా ఉపన్యాసం అయిపోయాక నా దగ్గరకు వచ్చింది. ఈ మధ్యనే తనొక సభలో మాట్లాడవలసి వచ్చిందని, అది ముగిశాక మరో టీచరు విమర్శలతో నిండిన ఒక చీటీని తనకి పంపించిందని, ఆ ఉత్తరంలో రమోనా మరీ వేగంగా మాట్లాడిందని, కొన్ని మాటలు మింగేసిందని, ఎవరికీ సరిగ్గా వినపడలేదని రాసి ఉందని రమోనా నాకు చెప్పింది. ఆ ఉత్తరం రాసిన టీచరు రమోనా భాష కూడా చాలా వెల్తిగా ఉందని చెప్పి, విషయంలో కూడా ఎన్నో అసందర్భమైన అంశాలు ఉన్నాయని విమర్శించింది. రమోనా బాధపడింది. ఆమెకి కోపం వచ్చింది. తనని విమర్శించిన ఆ టీచర్కి దూరంగా ఉంటూ ఆమెని ద్వేషించసాగింది. నేనామెను ప్రశ్నించినప్పుడు చివరికి ఆ విమర్శలన్నీ సరైనవేనని రమోనా ఒప్పుకుంది. పెద్దవాళ్ల ఎదుట మాట్లాడే అనుభవం ఆమెకి లేదు. మాట్లాడే ముందు ఎంతో భయపడింది. మాట్లాడటం అయిపోయాక అది ముగిసిపోయినందుకు చాలా సంతోషించింది. తన తోటి టీచర్ విమర్శ అందుకే ఆమెను బాధించింది. అప్పుడే నడక నేర్చుకుంటున్న పసిపిల్లవాడిని వేగంగా పరిగెత్తలేదని కోప్పడినట్టు ఉంది ఆ విమర్శ. అలాంటి బుజ్జాయి నడవడమే పెద్ద ఘనకార్యం. మేం అలా మాట్లాడుకుంటూ ఉండగానే తను ప్రతిస్పందించిన తీరు చాలా తెలివి తక్కువగా ఉందని రెమోనాకి అర్థమైంది. ఆ ఉత్తరం నిజంగానే తనకు ఒక వరం లాంటిదని, సర్దిద్దుకోవడానికి పనికి వచ్చే విమర్శ అని ఆమె ఒప్పుకునే స్థితికి వచ్చింది. తన ఉపన్యాస కళని మరింత మెరుగుపరుచుకోవాలని నిశ్చయించుకుని దగ్గరలోనే ఉన్న ఒక కాలేజీలో ఒక కోర్సులో చేరింది. ఈ లోపల ఆ ఉత్తరం రాసిన టీచర్కి ఫోన్ చేసి ఆమె తన పట్ల తీసుకున్న ఆసక్తికి, సలహాకి ధన్యవాదాలు తెలియజేసింది. సానుభూతి కలిగి ఉండటం ఎలా? రమోనాకి వచ్చిన ఉత్తరం పూర్తిగా తప్పై ఉంటేనో, తన ఉపన్యాసం గురించి ఆ ఉత్తరంలో ఉన్నది పూర్తిగా తప్పని, ఆ విమర్శ సరైనది కాదని ఆమె అనుకుని ఉంటే, అప్పుడు తను ఉపన్యాసం ఇచ్చిన పద్ధతో, దానిలోని వస్తువో ఆ ఉత్తరం రాసిన వ్యక్తి అభిప్రాయాలని, మూఢ విశ్వాసాలని లేదా సంకుచితమైన మతపరమైన నమ్మకాలని బాధపెట్టు ఉంటాయని రమోనా గ్రహించాలి. అప్పుడు సమస్య తనది కాకుండా ఉత్తరం రాసిన వ్యక్తిది అనుకోవాలి. దీన్ని అర్థం చేసుకునేందుకు ముందుగా మనం తెలుసుకోవలసిన మొదటి విషయం మనలో సానుభూతి ఉండాలనేది. ఆ తరువాత చేయవలసింది ఆ వ్యక్తికి శాంతి, సామరస్యం, సరైన అవగాహనని ప్రసాదించమని ప్రార్థించటం. మీ ఆలోచనలకి, భావోద్రేకాలకి మీరే బాధ్యులని, అవి మీ అదుపులో ఉంటాయని తెలుసుకుంటే ఇక మీరు బాధపడరు. ఆలోచనలని భావోద్రేకాలు అనుసరిస్తాయి. అందుకని మీకు కలవరం కలిగించి బాధపెట్టే ఆలోచనల్ని దగ్గరికి కాకుండా మీరు చూసుకోవాలి. పెళ్లి మండపంలో ఒంటరి. కొన్నేళ్ల క్రితం దగ్గరలోని చర్చిలో ఒక పెళ్లి జరిపించమని నన్ను అడిగారు. ఆ పెళ్లికొడుకు రానేలేదు. 2 గంటలు గడిచిపోయాక పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత నాతో, నేను దేవుడి మార్గదర్శనాన్ని కోరాను. ఇదే నా ప్రార్థనకు సమాధానమేమో. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మోసం చేయడు అంది. దేవుడి మీద, అన్ని మంచి విషయాల మీద తనకున్న విశ్వాసాన్ని నొక్కి చెప్పేందుకే ఆమె అలాంటి ప్రతిక్రియని వ్యక్తం చేసింది. ఆమె మనసులో కోపం లేదు. ఎందుకంటే ఆమె ఇలా అంది, నేను ఎంతో ఆశపడ్డాను, కానీ ఈ పెళ్లి నాకు సరైనది కాదేమో. ఎందుకంటే నేను సరైన పని చేయాలని ప్రార్థించాను. నాకొక్కదానికే కాదు, మా ఇద్దరికి. ఇంకొకళ్ళనెవరినైనా విపరీతమైన దుఃఖానికి, భావోద్రేకానికి గురిచేసి ఉండే ఆ సంఘటన ఆమెని కుదిపివేయలేకపోయింది. ఆ అనుభవాన్ని ఆమె చాలా హుందాగా తీసుకుని దాన్నుంచి బయటపడింది. మీ సుప్తచేతన లోతుల్లో ఉన్న అంతులేని మేధస్సుతో సామరస్యం కలిగి ఉండండి. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎత్తుకున్నప్పుడు మీరు పసిపాపలా వాళ్ళని ఎలా నమ్మారో అదే విధంగా మీ సుప్తచేతన ఇచ్చే సమాధానాన్ని ప్రశ్నించకుండా నమ్మండి. హుందాతనానికి, మానసికమైన, భావాత్మకమైన ఆరోగ్యానికి ఇదే రాచబాట. పెళ్లి చేసుకోవడం అపరాధం. లైంగిక సంబంధం చెడ్డది. నేను కూడా చెడ్డదాన్ని.
నా ఉపన్యాసం వినటానికి వచ్చిన ఒక యువతి తరువాత నా దగ్గరకు వచ్చింది. తన పేరు కారోల్ అని చెప్పింది. ఆమె రూపం చూసి నేను నిర్ఘాంతపోయాను. ఆమె చాలా మామూలు నల్ల దుస్తులు, నల్ల స్టాకింగ్స్ వేసుకుంది. ఆమె మొహం పాలిపోయి లిప్స్టిక్ కానీ మరే రకమైన మేకప్ కానీ లేకుండా సాదాసీదాగా ఉంది. ఆమె ప్రవర్తన కూడా భయంగా, ఎవరైనా హఠాత్తుగా తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తారేమోనని గాబరా పడుతున్నట్టు ఉంది. కొద్దిసేపట్లోనే కరోల్ తను పెరిగి పెద్దయిన వాతావరణం గురించి చెప్పసాగింది. ఆమెని కనిపించిన తల్లి డాన్స్ చేయటం, పేకాట ఆడటం, ఈత కొట్టడం, మగ స్నేహితులతో తిరగటం మహాపాపమని బాగా నూరిపోసింది. ఆవిడ లెక్కన మగవాళ్ళందరూ చెడ్డవాళ్లు, లైంగిక సంబంధాలు వ్యభిచారంతో సమానం, అది పిశాచం ప్రేరణతో జరిగే పని, ఆ ఆజ్ఞలను పాటించకపోయినా ఏమాత్రం జవదాటినా నరకంలో శాశ్వతంగా యాతనలు అనుభవించాల్సి వస్తుంది. కారోల్ పనిచేసే ఆఫీసులోని మగవాళ్ళతో కలిసి బయటికెళ్ళినప్పుడు ఆమె భయంకరమైన అపరాధ భావంతో బాధపడేది. దేవుడు తనని తప్పక శిక్షిస్తాడని నమ్మకం కలిగేది. తను చనువుగా ఉండే ఒక యువకుడు ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవటం నేరం, సెక్స్ చెడ్డది, నేను కూడా చెడ్డదాన్ని అందామె. అవును, ఆ యువతి మనసు నిండా తప్పు చేశానన్న భావం ఉంది. ఎందుకుండదు? తన తల్లి నమ్మకాల ప్రకారం ఆమె నడుచుకోలేకపోయింది. ఆ నమ్మకాలలో ఏదో తప్పుందని అనుకోకుండా ఉండటం ఆమెకి అసాధ్యమైంది. మనందరిలోనూ ప్రవహించే జీవన సిద్ధాంతం గుర్తింపు కోసం, అభివ్యక్తి కోసం తహతహలాడసాగింది. తనని తాను క్షమించుకోవడానికి ప్రయత్నించమని నేను కారోల్కి సలహా ఇచ్చాను. క్షమించటం అంటే వదిలేయటం, త్యాగం చేయటం. ఆ పనికి మాలిన నమ్మకాలన్నింటినీ వదిలేసి జీవిత సత్యాలను తెలుసుకొని కొత్తగా తన గురించి తాను అంచనా వేసుకోవాలి. వారానికి ఒకసారి చెప్పిన 10 వారాలు కారోల్ నా దగ్గరకు వచ్చింది. నేను చేతన మనసు, సుప్తి చేతన గురించి నేర్చుకున్నదంతా ఆమెకు నేర్పాను. అవి ఎలా పనిచేస్తాయో వివరించాను. అవన్నీ నేనీ పుస్తకంలో వివరించినవే. తన బుర్రలో తప్పుడు ఆలోచనలు నింపి సమ్మోహనపరిచి ఆ రకంగా పెంచి పెద్ద చేసిన తల్లి మూర్ఖురాలని, మూఢనమ్మకాలు గలదని, దురభిప్రాయం, నిరాశ నిస్పృహలతో బతుకుతుందని నెమ్మదిగా అర్థం చేసుకున్న మీదట కారోల్ అద్భుతమైన జీవితాన్ని మొదలుపెట్టింది. నా సలహా పాటించి కారోల్ అందమైన దుస్తులు ధరించటం మొదలుపెట్టింది. బజార్లోని అలంకరణ సామాన్లమ్మే దుకాణానికి ఉచితంగా చేసే రూపం మార్పిడి కోసం వెళ్ళింది. డాన్స్ నేర్చుకుంది, కారు నడపటం నేర్చుకుంది, ఈత నేర్చుకుంది, పేకాట ఆడటం, యువకులతో మాట్లాడటం ప్రారంభించింది. తన కుటుంబంతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని జీవితాన్ని ప్రేమించటం, జీవితానికి విలువనివ్వటం నేర్చుకుంది. తన అసలు స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె సహచరుడి కోసం ప్రార్థించసాగింది. అనంతమైన ఆ పరమాత్మ తన ఆలోచనలతో సామరస్యం కలిగి ఉండే వ్యక్తిని తన వైపుకి ఆకర్షించబడేలా చేస్తాడని నమ్మింది. ఒకరోజు సాయంత్రం ఆమె నా దగ్గర నుంచి బయలుదేరే సమయానికి మరో వ్యక్తి నన్ను కలిసేందుకు వేచి ఉన్నాడు. వాళ్ళిద్దరినీ ఊరికే ఒకరికొకరిని పరిచయం చేశాను. 6 నెలల తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇద్దరూ కలిసి సుఖంగా, సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఉపశమనానికి క్షమించటం అనేది అవసరం. మీకెవరి పట్లైనా విరోధం ఉన్నప్పుడు మీరు లేచి నిల్చుని ప్రార్థించండి, ఆ వ్యక్తిని క్షమించమనండి. మార్క్ 11:25. మనశ్శాంతికి, మంచి ఆరోగ్యానికి ఇతరులని క్షమించటం చాలా అవసరం. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ క్షమించినప్పుడే మీకు సంపూర్ణ ఆరోగ్యము, సంతోషము లభిస్తాయి. దేవుడి నియమాలతో మీ ఆలోచనలో సామరస్యాన్ని కూర్చుకుని మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇతరులని క్షమించేదాకా మీరు మిమ్మల్ని పూర్తిగా క్షమించలేరు. మిమ్మల్ని మీరు క్షమించడానికి అంగీకరించకపోవటం గర్వము, అజ్ఞానము తప్ప ఇంకేమీ కాదు. మనోవికృతి వల్ల శరీరం వ్యాధికి గురవటం గురించి ఈరోజు వైద్య రంగంలో పదే చెప్పుతున్నదేమంటే, ఇతరుల పట్ల ద్వేషం, తిరస్కారం, పశ్చాత్తాపం, శత్రుత్వం అనే భావాలే కీళ్ల నొప్పుల నుంచి గుండె జబ్బుల దాకా అన్ని వ్యాధులకే కారణం. ఈ వ్యతిరేకమైన భావాల పట్ల ఒత్తిడి పెరిగి శరీరంలోని రోగ నిరోధక శక్తి దెబ్బతిని మిమ్మల్ని అంటురోగాలకి, మరే ఇతర వ్యాధులకి గురిచేసే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల కలిగే వ్యాధులకి కారణాలని సూచిస్తూ స్పెషలిస్టులు ఇలా అంటారు: మనసుకి బాధ కలిగిన వాళ్ళు, అన్యాయాలకి గురైన వాళ్ళు, మోసగింపబడ్డవాళ్ళు, మనసు గాయపడ్డవాళ్ళు తరచూ తమ పట్ల అలా ప్రవర్తించిన వారి పట్ల ద్వేషాన్ని, కోపాన్ని మనసుల్లో నింపుకోవటం ద్వారా ప్రతిక్రియని వెల్లడి చేస్తారు. ఈ ప్రతిక్రియ వాళ్ల సుప్తచేతంలో ప్రతిఘాతాన్ని కలిగించి సలుపు పెట్టే గాయాల్ని రేపుతుంది. దీనికి ఒక్కటే చికిత్స: తమకు కలిగిన బాధల్ని, మనసుకి తగిలిన గాయాల్ని తొలగించుకోవాలి. దీనికి ఏకైక మార్గం, నిర్దుష్టమైన మార్గం క్షమించటం. క్షమించటం అంటే ప్రేమతో కూడిన చర్య.
క్షమించటం అనే కళలోని ముఖ్యమైన అంశం క్షమించటానికి ఇష్టపడటం. అవతలి వ్యక్తిని క్షమించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ అడ్డంకిని సగం పైగా దాటేసినట్టే. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అవతలి వ్యక్తిని క్షమించటం అంటే మీరు అతన్ని ఇష్టపడుతున్నట్టు, అతనితో సంబంధం కలుపుకోవాలని అనుకుంటున్నట్టు కానే కాదు. ఒక వ్యక్తిని ఇష్టపడమని ఎవరిని బలవంతం చేయలేరు. సద్భావాన్ని, ప్రేమని, శాంతిని, ఓర్పుని ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టు ఉంటుందది. ఎవరో మిమ్మల్ని ఆజ్ఞాపించినంత మాత్రాన మీరొక వ్యక్తిని ఇష్టపడలేరు. అయినప్పటికీ ఇది చాలా కీలకమైన విషయం. మనం ఇష్టపడని వ్యక్తిని కూడా ప్రేమించగలం. బైబిల్ ఏమంటుంది? ఒకరినొకరు ప్రేమించండి అంటుంది. మొదట్లో ఇది అసాధ్యం అనిపించినప్పటికీ చేయాలని అనుకుంటే ఎవరికైనా ఇది సాధ్యమే. ప్రేమంటే అవతలి వ్యక్తికి ఆరోగ్యం, సంతోషం, శాంతి, ఉల్లాసం, జీవితంలో అన్ని మంచి వరాలు దక్కాలని కోరుకోవటం. దీనికి ముందుగా కావలసింది చిత్తశుద్ధి. మీరు క్షమిస్తున్నారంటే ఎంతో ఉదారంగా ఉన్నారని అర్థం కాదు. నిజానికి మీరు స్వార్థమే చూసుకుంటున్నారు. ఎందుకంటే అవతలి వ్యక్తి కోసం మీరు కోరుకునేదే మీకోసమే కోరుకుంటున్నట్టు అర్థం. కారణం ఆ ఆలోచన, భావన మీది. మీ ఆలోచన, భావన ఎలా ఉంటే మీరు అలాగే ఉంటారు. అంతకన్నా సరళమైనది ఏదైనా ఉందా? క్షమించటంలో విధానాలు. మీలో క్షమాగుణాన్ని పెంపొందించుకునేందుకు ఒక సరళమైన కానీ మంచి ఫలితాన్నిచ్చే పద్ధతి ఉంది. దాన్ని మీరు అభ్యసిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని సడలించి అలా వదిలేయండి. దేవుడి గురించి, మీ పట్ల ఆయనకున్న ప్రేమ గురించి ఆలోచించి ఆ తర్వాత ఇలా అనుకోండి: నేను పూర్తిగా స్వేచ్ఛగా మీ పట్ల నేరం చేసిన వ్యక్తి పేరు తలుచుకోండి. క్షమిస్తున్నాను అతన్ని, ఆమెని. నా మనసులోంచి, ఆత్మలోంచి విడుదల చేస్తున్నాను. ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలని నేను పూర్తిగా క్షమిస్తున్నాను. నేను, అతను, ఆమె ఇద్దరం స్వేచ్ఛని పొందాం. ఇదొక అద్భుతమైన భావన. ఈరోజు అందరినీ క్షమించేసే దినం. నన్ను బాధపెట్టిన వారెవరైనా సరే వాళ్ళందరినీ ఈరోజు నేను విముక్తుల్ని చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంతోషం, శాంతి, ఇంకా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇది నేను స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ప్రేమతో కోరుకునే కోరిక. నన్ను బాధపెట్టిన వ్యక్తులు ఎప్పుడు గుర్తొచ్చినా నేనిలా అంటాను: నేను మిమ్మల్ని విముక్తుల్ని చేశాను. ఇక జీవితంలో వరాలన్నీ మీవే. ఇద్దరం స్వేచ్ఛని సాధించాం. ఇది అద్భుతంగా ఉంది. నిజమైన క్షమాపణ తాలూకు గొప్ప రహస్యం ఏమిటంటే, ఒకసారి మీరు ఒక వ్యక్తిని క్షమించాక ఇక మళ్ళీ ప్రార్థించనవసరం లేదు. అతను ఎప్పుడు గుర్తొచ్చినా, లేక అతను మీకు కలిగించిన బాధ గుర్తొచ్చినా ఆ నేరస్తుడి మంచినే కోరి మీకు శాంతి లభించుగాక అనండి. మీ మనసులోకి ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా అలా అనండి. కొన్నాళ్ళకి ఆ వ్యక్తి గాని, అనుభవం గాని గుర్తు రాకపోవడం, తగ్గిపోతూ ఉండటం మీకు తెలుస్తుంది. చివరికి అది పూర్తిగా మీ మనసులోంచి మాయమైపోతుంది. క్షమాపణకి తుది పరీక్ష. బంగారాన్ని అన్వేషించేవాళ్లు, దానితో నగలు తయారు చేసేవాళ్లు బంగారం అసలుదా, నకిలీదా అని తెలుసుకునేందుకు లోహాన్ని ఆమ్లంలో పరీక్షిస్తారు. అలాంటి పరీక్షే క్షమాపణ విషయంలో కూడా చేయొచ్చు. మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించి మోసం చేసిన ఒక వ్యక్తిని గురించి నేను అద్భుతంగా ఏదైనా చెప్పాననుకోండి. అది విని మీరు కోపంతో ఉడికిపోతే అతని గురించి మీకున్న ద్వేషం తాలూకు అవశేషాలింకా మీ సుప్తచేతంలోనే ఉండి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాయని అనుకోవాలి. పోయిన ఏడాది మీకు తీవ్రమైన పళ్లబాధ వచ్చి ఆ సంగతి ఇప్పుడు నాకు చెప్పారనుకోండి. ఇప్పుడింకా మీకు పన్నునొప్పి ఉందా అని నేను అడిగితే మీరు ఆశ్చర్యపోయి, అరే అలాంటిదేం లేదు, నాకు ఆ బాధ గుర్తుంది కానీ ఇప్పుడు నొప్పేం లేదు అంటారు. అదే అసలు విషయం. మీరు నిజంగానే ఎవరినైనా క్షమిస్తే మీకు ఆ సంఘటన గుర్తుంటుంది, కానీ దాని తాలూకా బాధని మీరు ఇప్పుడు అనుభవించలేరు. క్షమాపణకి తుది పరీక్ష, యాసిడ్ టెస్ట్ అంటే ఇదే. దాన్ని మీరు మనస్తత్వం దృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో ఎదుర్కోవాలి. లేనట్టయితే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్టే. మీరు క్షమాపణ అనే నిజమైన కళని అభ్యసించటం లేదు. అందర్నీ అర్థం చేసుకుంటే అందర్నీ క్షమించినట్టే. మీ మనసు తాలూకు సృజనాత్మక నియమాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని పాడు చేసే పరిస్థితుల్ని సృష్టించిన వాళ్ళని తప్పుపట్టడం మానుతారు. మీ సొంత ఆలోచనలు, భావాలే మీ అదృష్టాన్ని సృష్టిస్తాయని గ్రహించండి. ఇంకా బాహ్య విషయాలు మీ జీవితానికి, అనుభవాలకి కారణం కావన్న అవగాహన కలిగి ఉండండి. మీ సంతోషాన్ని ఇంకెవరో పాడు చేయగలరని, విధి మిమ్మల్ని ఇంతకి ఇంత అన్నట్టు అటు ఇటు తంతు ఆడుకుంటుందని, బతుకు తెరువు కోసం మీరు ఇతరుల్ని అడ్డుకొని పోట్లాడాలని ఆలోచించడం తప్పు. ఆలోచనల్ని, వస్తువుల్ని మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి ఆలోచనల్ని, వాటి వినాశకరమైన స్వభావాన్ని బహిరంగపరుస్తారు. ఈ సిద్ధాంతాన్ని బైబిల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి తన మనసులో ఎలా ఆలోచిస్తే అతను అలాగే రూపొందుతాడు. సామెతలు 23:7. క్షమాపణకి సాయపడే సాధనాల సారాంశం. 1. దేవుడు లేదా జీవితం వ్యక్తులని గౌరవించే అంశం కాదు. జీవితానికి పక్షపాతం ఉండదు.
సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, శాంతి అనే సూత్రాలతో మీరు సమరేఖలోకి రావటం ప్రారంభించగానే జీవితం, దైవం మీ పక్షాన ఉంటాయి. 2. దైవం గాని జీవితం గాని ఎప్పుడూ వ్యాధుల్ని, అనారోగ్యాల్ని, ప్రమాదాల్ని, కష్టాల్ని ఇవ్వవు. మనం చేసే వ్యతిరేకమైన ఆలోచనలు ఈ విధ్వంసాన్ని ఒక నియమం ఆధారంగా మనల్ని బంధిస్తాయి. మనం నాటిన దాని ఫలితమే మనకు దక్కుతుంది. 3. దేవుడి గురించి మీకున్న అభిప్రాయమే మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం. ప్రేమే దేవుడని మీరు నిజంగా నమ్మితే మీ సుప్తచేతన ప్రతిస్పందించి లెక్కలేనన్ని వరాల్ని మీకిస్తుంది. దేవుడి ప్రేమలో నమ్మకం ఉంచండి. 4. జీవితానికి దేవుడికి మీ మీద కక్ష ఉండదు. జీవితం ఎప్పుడూ మిమ్మల్ని తిరస్కరించదు. మీ చెయ్యి కోసుకుపోతే జీవితం ఆ గాయాన్ని మాన్పుతుంది. మీరు వేలు కాల్చుకుంటే జీవితం మిమ్మల్ని క్షమిస్తుంది. బొబ్బల్ని మాన్పి ఆ భాగాల్ని మళ్లీ మామూలు స్థితికి వచ్చేటట్లు సాయం చేస్తుంది. 5. మీలోని అపరాధభావం అనేది దేవుడి గురించి, జీవితం గురించి మీకున్న తప్పుడు అభిప్రాయం. అవి మిమ్మల్ని శిక్షించటం, తీర్పు చెప్పటం లాంటివి చెయ్యవు. మీకున్న అపనమ్మకాల వల్ల, వ్యతిరేకమైన ఆలోచనల వల్ల, మిమ్మల్ని మీరు నిందించుకోవటం వల్ల మీ సుప్తచేతన అలా ప్రభావం చూపేటట్టు ప్రవర్తిస్తారు. 6. దైవం గాని జీవితం గాని మిమ్మల్ని తిరస్కరించదు, శిక్షించదు. ప్రకృతి శక్తులు చెడ్డవి కావు. వాటి ప్రభావం మీలోని శక్తిని మీరెలా ఉపయోగించుకుంటారనే దాని మీద ఆధారపడుతుంది. విద్యుత్ని ఎవరైనా చంపేందుకు ఉపయోగించవచ్చు, ఇంట్లో వెలుతురు నింపేందుకు ఉపయోగించవచ్చు. నీళ్లలో ఒక పిల్లవాడిని ముంచేయవచ్చు, లేదా అవే నీళ్లతో వాడి దాహం తీర్చవచ్చు. మంచి చెడు అనేవి ఆఖరికి ఒక మనిషి మనసులోని ఆలోచనల దగ్గరికి, ప్రయోజనం దగ్గరికే చేరుతాయి. 7. దైవం జీవితం ఎప్పుడూ శిక్షించవు. మనుషులు తమను తామే శిక్షించుకుంటారు. దేవుడి గురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వల్ల అలా జరుగుతుంది. వాళ్ళ ఆలోచనలకి సృష్టించే శక్తి ఉంది. తమ వ్యధని వాళ్ళు స్వయంగా సృష్టించుకుంటారు. 8. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఆ తప్పులు మీలో ఉంటే ఆనందించండి, ధన్యవాదాలు తెలియచేయండి. వాళ్ళన్న మాటల్ని అభినందించండి. మీలోని ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి ఇదొక అవకాశాన్ని ఇస్తుంది. 9. మీ ఆలోచనలు, ప్రతిక్రియలు, భావోద్రేకాలు మీ అదుపులోనే ఉన్నాయని తెలుసుకుంటే మీరు విమర్శకి బాధపడరు. దీనివల్ల అవతలి వ్యక్తిని ఆశీర్వదించే అవకాశం దొరకటమే కాక మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకుంటున్నట్టు అవుతుంది. 10. మీరు మార్గదర్శనం కావాలని, పనులు సరిగ్గా చేసే దారి చూపమని ప్రార్థించినప్పుడు మీకు ఏ సమాధానం దొరికినా స్వీకరించండి. అది మంచిదని, చాలా మంచిదని గ్రహించండి. అప్పుడిక మీ మీద మీకు జాలి కలిగేందుకు, విమర్శించుకునేందుకు, ద్వేషించేందుకు కారణమేమీ కనిపించదు. 11. మంచి చెడు అంటూ ఏమీ లేదు. ఆలోచనలే వాటిని అలా తయారు చేస్తాయి. తిండి, లైంగిక అనుభూతి, సంపద, నిజం చెప్పటం అనేవి కావాలని అనుకోవటం తప్పు కాదు. ఆ తీవ్రమైన కోరికల్ని, కాంక్షల్ని మీరెలా వాడుకుంటారనేదే ముఖ్యం. మీరు తిండి తినాలని కోరుకోవటం సబబే, కానీ ఒక రొట్టె కోసం ఎవరినైనా చంపటం అనేది తప్పు. 12. ద్వేషం, పగ, చెడు కోరటం, శత్రుత్వం లాంటివి చాలా వ్యాధులకు దారితీస్తాయి. ప్రేమని, జీవితాన్ని, ఆనందాన్ని, సద్భావనని ప్రవహింపచేసి మీకు హాని చేసిన వాళ్ళను కూడా క్షమించి మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ మనసులో వారిని కలుసుకుని వాళ్ళ పట్ల మీలో ఎలాంటి ఉద్రేకమైన భావాలు లేవని తెలుసుకునేదాకా అలా కొనసాగించండి. 13. క్షమించడం అంటే త్యాగం చేయటం, ఇవ్వటం. ప్రేమ, శాంతి, ఆనందం, జ్ఞానం పంచటం. అవతలి వ్యక్తికి జీవితంలోని మంచినంతా ఇవ్వండి. మీ మనసులో ఆ వ్యక్తి పట్ల చెడు భావం పోయేదాకా అలా చేయండి. క్షమాపణకి ఇదే తుది పరీక్ష. 14. మీకెవరైనా బాధ కలిగించి ఉంటే, మీ గురించి అబద్ధం చెప్పి నీచంగా మాట్లాడి ఉంటే, మీ గురించి అంతా చెడే చెప్పి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి గురించి మీ ఆలోచనలు వ్యతిరేకమైనవిగా ఉంటాయా అంటే మీరింకా క్షమించలేదన్నమాట. దోషం తాలూకు మామూలుగా ఇంకా మీ సుప్తచేతనలో ఉన్నాయి. అవి మీకు మీ క్షమాపణకి విపరీతమైన హాని కలుగజేస్తున్నాయి. ఆ మూలాలని వాడిపోయేటట్టు చేయాలంటే ప్రేమ ఒక్కటే సాధనం. ఆ వ్యక్తికి జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకోండి. లెక్కలేనన్ని సార్లు క్షమించండి అని దీని అర్థం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్, బై బై. Thank you for listening. Please like, share and subscribe.